ఈ వీడియోలో టీటీఎఫ్ ఎవరు గెలిచారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. దాంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రవర్షియల్ ఒక లీక్ కూడా తెలిసింది. అది ఎంతవరకు కరెక్ట్ అవుతది ఏంటి అనేది తెలీదు గానీ అదైతే వినిపిస్తా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి, ఓకేనా? చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. ముగ్గురు ఉన్నారు. నిన్న నైట్ కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగాయి. బర్నీ గారు సంచాలక్గా సంజన గారు తీసుకున్న డెసిషన్ వల్ల బర్నీ గారు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోవాల్సి వచ్చింది. ముగ్గురు మిగిలారు. కళ్యాణ్, రితు, ఇమాన్యుయల్. వీళ్ళ ముగ్గురులో ఇమాన్యుయల్ వర్సెస్ రితు గేమ్ జరిగిందంట. ఆ ఇమాన్యుయల్ వర్సెస్ రితు గేమ్ జరిగిన దాంట్లో ఇమాన్యుయల్ మీద రితు గెలిచిందంట. అది మామూలు విషయం కాదు అసలు. టాస్క్ మాస్టర్ ఈ సీజన్లోనే అన్ని గేములు గెలుచుకుంటూ వస్తున్న పర్సన్ ఒక గేమ్లో లాస్ట్ గేమ్ దగ్గరకు ఒక అడుగు ముందు ఓడిపోవడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి పర్సన్ మీద రితు గెలవడం అనేది ఇంకా మామూలు విషయం కాదు. నెక్స్ట్ లెవెల్ అనమాట. అది ఎలాంటి టాస్క్ పెట్టారు ఏంటి అనేది ప్రాపర్గా తెలియదు కానీ వస్తున్న రూమర్స్, తెలుస్తున్న అప్డేట్స్ ప్రకారం రితు చౌదరి గెలిచింది. దాని తర్వాత రితుకి, కళ్యాణ్కి ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ రితుకి, కళ్యాణ్కి పెట్టిన టాస్క్లో కళ్యాణ్ పడాలా టీటీఎఫ్ గెలిచారు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు, ఓకేనా? కళ్యాణ్ పడాలా గెలిచాడనమాట. రితు చౌదరి ఓడిపోయింది. ఇప్పుడు ద థింగ్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న అప్డేట్, తెలుస్తున్న ఇన్ఫర్మేషను, అనుకుంటున్న లీక్స్ ఏమంటే ఇప్పుడు కళ్యాణ్ టీటీఎఫ్ గెలిచాడు, ఓకేనా? దట్ మీన్స్ డైరెక్ట్గా ఫినాలో వీక్లోకి అడుగు పెట్టాడు. ఫినాలో వీక్లోనే ఓటింగ్ ఉంటుంది. లేదు బిగ్ బాస్ టీము నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి అబ్బాయిని తీసుకురావాలి అంటే కుదరదు, ఖచ్చితంగా కుదరదు. లాస్ట్ సీజన్లో కూడా నామినేషన్స్ అంతా అయిపోయాక ఎవరైతే మనోడు ఉన్నాడో అవినాష్ను కాకుండా మిగిలిన వాళ్ళు మాత్రమే నామినేట్ అయ్యారు. వాళ్ళలోంచి రోహిణి అండ్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయారు. మిగిలిన వాళ్ళు ఫినాలో వీక్లోకి వెళ్ళిపోయారు, టాప్ 5లోకి వెళ్ళిపోయారు. అవినాష్ కూడా ఆల్రెడీ టాప్ 5లో ఉన్నాడు కాబట్టి అవినాష్ని ఎవరు నామినేట్ చేయకూడదు. ఇప్పుడు కళ్యాణ్ గెలిచాడు. కళ్యాణ్ గెలిచాడు కాబట్టి కళ్యాణ్ ఫినాలో వీక్లోకి డైరెక్ట్గా వెళ్తాడు. కళ్యాణ్ నామినేట్ చేయడానికి ఎవరికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ వీక్ లాస్ట్ అండ్ ఫైనల్ నామినేషన్ జరుగుతాయి. కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తోనే జరుగుతాయి. బికాస్ ఆఫ్ ఈటీటీఎఫ్లో చిన్నపాటి ఇష్యూస్ జరిగాయి. చాలా మందికి మనస్పర్ధలు అనేవి క్రియేట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ వీక్ కాబట్టి మనసు వీక్ నామినేషన్ చేసుకుంటారు చాలామంది. ఇలాంటి టైంలో కళ్యాణ్ లేడు అక్కడ. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్కి కళ్యాణ్ని డైరెక్ట్గా నామినేషన్స్లో లేకుండా, కళ్యాణ్ని నామినేట్ చేయకుండా అండ్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఖాళీగా ఉంచడానికి బిగ్ బాస్ టీం అంతా ఒప్పుకుంటుందా? అలాంటి ఛాన్స్ తీసుకుంటుందా? లేదు అంటే నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టీము నామినేషన్స్లో అందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ కళ్యాణ్. ఇక్కడి నుంచి మొత్తం ఫినాలే వీక్ రన్ అవుతుంది, లాస్ట్ డే వరకు, అంటే నెక్స్ట్ వీక్ ఫ్రైడే వరకు రన్ అవుతుంది అని బిగ్ బాస్ చెప్పాలి. లేకుంటే నామినేషన్స్ని కంప్లీట్లీ స్కిప్ అన్నా చేయాలి. లేదు ఈ రెండిట్లు కష్టము, ఈ రెండు కాకుండా డిఫరెంట్గా ఇంకేదైనా చేయాలి అంటే తెలుస్తున్న దాని ప్రకారం, అనిపిస్తున్న దాని ప్రకారం, అర్థమవుతున్న దాని ప్రకారం గెలిచింది కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్కి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా మార్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్స్లోకి అందరినీ పెడితే అబ్బా కళ్యాణ్ కావాలని నామినేషన్స్లోకి తీసుకొచ్చారా, బిగ్ బాస్ ముద్దు పెట్ట కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ కూడా బిగ్ బాస్ టీం నామినేషన్స్లో ఉంచేలాగా చేసిందిరా, లాస్ట్ సీజన్లో మాత్రం అవినాష్ లేదురా, ఇలా మాట్లాడుకుంటారు కదా. ఇలా మాట్లాడుకోకుండా అసలు ఏమీ జరగకుండా చాలా నీట్గా, యాక్చువల్గా బర్నీ గారి విషయంలో సంజన గారు సంచాలకంగా ఫెయిల్ అయ్యారు, డ్యామ్ షూర్. ఎందుకంటే ఇంకొక దొరికింది. తనూజ గారు ఎలా అయితే మన డెమోని సరిగ్గా పట్టట్లేదు అన్నప్పుడు తను సంచాలకంగా పెట్టి చూపెట్టి ఇదిగో పట్టింది కదా ప్రాపర్గానే అని చెప్పి కరెక్ట్గా రుజువు చేశారు. తను తప్పేమీ లేదు, బిగ్ బాస్ టీం తప్పు లేదని. అలాగే ఒక క్వశ్చన్ జరుగుతున్నప్పుడు, ఒక థింగ్ నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాటిలోంచి ఒక సర్కిల్, అదేంటి ట్రయాంగిల్ దొరికేదాకా చూడాలి. ఇప్పుడు ట్రయాంగిల్ దొరికింది అంటే మూడు ఒకటే షేప్లో ఉండేలాగా పెట్టాలి, ఓకేనా? అలా దొరికినప్పుడు ఖచ్చితంగా సంజన గారిది ఫౌల్ అవుతుంది కదా. ఎలాంటి ట్రయాంగిల్స్ అయినా కాదు కదా. ట్రయాంగిల్ ఇంకొకటి ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడు సంజన గారు సంచాలకంగా ఫెయిల్ అయ్యారు. దట్టు రితు కూడా తన షర్ట్లో ఏదో రింగ్ పెట్టుకుంటుందంటే అది కూడా కొంచెం ఫౌల్ థింగే ఉంటుంది. ఇలా ఫౌల్ జరిగింది, ఓకేనా? దానికంటే ముందు ఇమాన్యుయల్ విషయంలో కూడా ఒక ఫౌల్ జరిగింది. సంజన గారు లేదా సంజన గారు గెలిచేవాళ్ళు, అప్పుడు థింగ్స్ మారిపోయిండేవి. సంచాలక్గా రితు చౌదరి చూడలేదు అక్కడ. సంచాలక్గా రితు చౌదరి చూడలేదు, సంజన గారికి అన్యాయం జరిగింది. ఇక్కడ సంజన గారు చూస్తూ ఉన్నప్పుడు బర్నీ గారికి అన్యాయం జరిగింది. ఇద్దరికి అన్యాయం జరిగినప్పుడు వాట్ దే ఫెల్ట్ బిగ్ బాస్ టీము ఆ టీటీఎఫ్ని క్యాన్సిల్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి.
ఏమంటారు? టీటీఎఫ్ క్యాన్సిల్ చేయటం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే బరాబర్ ఉపయోగం ఉంటుంది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది అసలు టీటీఎఫే గెలవకూడదు, గెలుచుకోకూడదు, అబ్బాయి లాస్ట్ వరకు వెళ్ళి ఓడిపోవాలని అనుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్ టీటీఎఫ్ గెలిచారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పుడు కళ్యాణ్ టీటీఎఫ్ గెలిచినప్పుడు దాన్ని ఏ విధంగా అయినా కానీ క్యాన్సిల్ చేసేసి అసలు టీటీఎఫ్ని రద్దు చేసేస్తే బీభత్సమైన టీఆర్పీ బిగ్ బాస్కి వచ్చింది. అలాగే ఎంతో కొంత మావాడు గెలిచాడు, బిగ్ బాస్ టీం చూసా ఎంత పని చేసిందో అది ఇది అని చెప్పి ఎంతో కొంత సింపతి కళ్యాణ్కి యాడ్ అవుతుంది. దాని తర్వాత నామినేషన్స్లోకి కళ్యాణ్ వచ్చినప్పుడు కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉంటారు. ఫినాలే వీక్లో బర్నీ గారు వర్సెస్ కళ్యాణ్ కూడా జరుగుతుంది. దెర్ ఇస్ అ పాసిబిలిటీ బర్నీ వర్సెస్ కళ్యాణ్ జరగడానికి, లేదా తనూజ వర్సెస్ కళ్యాణ్ జరగడానికైనా కానీ ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఆ రితు చౌదరిని కళ్యాణ్ ఇమాన్యుల్ కలిసి రితు చౌదరిని ప్లాన్ వేసి రితు చౌదరిని ముందు పెట్టి వాళ్ళ వెనక నుంచి గేమ్ ఆడాలి అనుకున్నది ఏదైతే ఉందో స్ట్రాటజీ, దాన్ని ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్లో ప్లే చేసినా కూడా మళ్ళీ రితు చౌదరి వర్సెస్ కళ్యాణ్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా జరగడానికి ఛాన్స్ ఉన్నప్పుడు దట్టు కళ్యాణ్కి అది డ్యామేజ్ జరుగుతుంది అని తెలిసినప్పుడు 13వ వారంలో కూడా నామినేషన్స్ లేరు ఆ పిల్లోడు, ఇప్పుడు కూడా నామినేషన్స్లో రాకపోతే మేబీ 15th వీక్లో ఓటింగ్లో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని బిగ్ బాస్ టీం నమ్మితే, సో ఈ సోదంతా ఎందుకు ఆ అబ్బాయిని ఇంతమంది నామినేట్ చేయడానికి డిసైడ్ అవుతున్నప్పుడు ఆ అబ్బాయిని ఎందుకు మన టీటీఎఫ్లోకి ఉంచి ఫైనలిస్ట్గా ఉంచాలి అని బిగ్ బాస్ టీం ఆలోచిస్తే, సో డెఫినెట్గా ఆ టీటీఎఫ్ని క్యాన్సిల్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అది కళ్యాణ్కి మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అంటే డెఫినెట్లీ అబ్బాయికి మంచి జరుగుద్ది. సో దాన్ని వాళ్ళ టీం ఖచ్చితంగా దాన్ని ఒక మంచి జరుగుద్దని వాళ్ళకి తెలిసినా కూడా ఆబ్వియస్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, కళ్యాణ్ పిఆర్ టీం అవ్వచ్చు, దాన్ని కొంచెం ఆ అబ్బాయికి సింపతి వేలని తీసుకొస్తారు. పాపం అబ్బాయి గెలిచాడు చూసారు, అలా చేశారు అది ఇదని కొంచెం సింపతి యాంగిల్లోనే డ్రైవ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సో అలాంటప్పుడు ఇన్ని అవకాశాలు ఆ అబ్బాయికి పుష్కలంగా దొరుకుతున్నప్పుడు టీటీఎఫ్ గెలిచింది ఆ అబ్బాయి అయినప్పుడు, సో కళ్యాణ్కి టీటీఎఫ్ తోటి అంత అవసరం లేదు అని బిగ్ బాస్కి కూడా తెలిసినప్పుడు, సో ఎందుకు బిగ్ బాస్ ఆ టీటీఎఫ్ని ఉంచాలి? ఇఫ్ ఇన్ కేస్ కళ్యాణ్ గెలిస్తే చెప్తున్నాను నేను ఇదంతా. సో కళ్యాణ్ గెలిచినప్పుడు అవసరం లేదు కదా టీటీఎఫ్ కళ్యాణ్కి. అప్పుడు కళ్యాణ్ ఈజీగా నామినేషన్స్లోకి తీసుకురావచ్చు కదా. నాగార్జున సార్ కొంచెం డ్రామా ప్లే చేసి, ఆబ్వియస్లీ నాగార్జున సార్కి డ్రామా ప్లే చేయడం అలవాటే కదా. సో డెమోన్ దగ్గర చూసాము, మొన్న చూసాము, సో ప్రతి వారం చూస్తూనే ఉన్నాం కదా. సంజన గారి దగ్గర కూడా చూసాను కదా. మెలో డ్రామా ప్లే చేసి కొంచెం ఏదో ఒకటి సోది చెప్పి ఇమాన్యుల్ దగ్గర తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, అక్కడ తప్పు జరిగింది, మొత్తం తప్పే జరిగింది, అసలు ఏం సరిగ్గా చేయలేదు, మొత్తం ఏం బాగాలేదు, ఏయో ఒకటి చెప్పి. అండ్ దట్టు మళ్ళీ మర్చిపోయా, తనూజ గారి దగ్గర కూడా చిన్నపాటి కన్ఫ్యూజన్ ఒకటి జరిగింది. తనూజ సుమన్ దగ్గర ఉన్నప్పుడు కూడా చిన్నపాటి కన్ఫ్యూజన్ ఒకసారి జరిగింది. బిగ్ బాస్ టీం మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. అది కూడా నాగార్జున సార్ గారు లాగి దాన్ని కూడా హైలైట్ చేసి టీటీఎఫ్ని క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పాలి. భలే ఉంటుంది అసలు. సో ఇలాంటి ప్లాన్ ఒకటి జరుగుతుంది అని చెప్పి అనుకుంటుంటారు అని చెప్పి ఒక లీక్ అనమాట. సో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. బట్ ఇది కానీ జరిగితే మాత్రం టీఆర్పీ బద్దలైపోద్ది ఎపిసోడ్కి. సాటర్డే ఎపిసోడ్ టీటీఎఫ్ క్యాన్సిల్ అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్లో అదేంటిది ఎవిక్షన్ ఫ్రీ పాస్ అలాంటిది ఏమన్నా క్యాన్సిల్ అయిందేమో, కానీ టీటీఎఫ్ అనేది అసలు ఇప్పటి వరకు క్యాన్సిల్ కాలేదు నాకు తెలిసి. ఒక సెకండ్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ అది క్యాన్సిల్ చేశారు అనమాట 7th సీజన్లో. సో కాబట్టి ఇప్పుడు ఇది టీటీఎఫ్ని క్యాన్సిల్ చేస్తే టీఆర్పీలు బద్దలైపోతాయి. ఎలా ఉంటుంది అసలు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టీఆర్పీలకి. మామూలు కదా. అప్పుడు సంజన గారిని కూడా నామినేట్ చేస్తారు, బర్నీ గారు, అసలు రితు చౌదరిని నామినేట్ చేయొచ్చు, రితు చౌదరి ఇటుపక్క నామినేట్ చేయొచ్చు. ఫుల్ గొడవలు జరుగుతాయి టీటీఎఫ్ కానీ క్యాన్సిల్ అయిపోతే, అసలు మామూలుగా ఉండదు. సో అది తెలియకుండానే బిగ్ బాస్ టీం కళ్యాణ్కి చిన్నపాటి ఎడ్జ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది తెలియకుండా. అంటే లైక్ ఆడియన్స్ ఎవ్వరు ఫీల్ అవ్వకుండా, సో కళ్యాణ్కి కూడా అంటే లైక్ కర్ర విరగకుండా పాము చావకుండా మంచిగా తీసుకున్నట్టు ఉంటుంది. సో బిగ్ బాస్ టీం ఏమన్నా ఇలాంటి ఆలోచనలు చేస్తుందా అంటే ఇలాంటి ఆలోచనలు చేస్తుంటుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో అందుకని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ విషయాన్ని. చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద మీ ఒపీనియన్ మీరు ఇప్పుడు కామెంట్ చేయండి. టీటీఎఫ్ క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుంది? సో క్యాన్సిల్ చేయడానికి బిగ్ బాస్ టీం దగ్గర ఒక మంచి వాళ్ళ దగ్గర ఒక అంటే వాళ్ళ దగ్గర ఒక స్టోరీ స్క్రీన్ ప్లే కూడా ఉంది కదా. దీని మీద ఒపీనియన్ కూడా మీరు చెప్పాలన్నమాట. సో కొత్తగా మన ఛానల్ ఎవరో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదన్నమాట సంగతి. జై హింద్.